మాజీ ప్రధాని పివి నరసింహారావుకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నాడు పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశపెట్టారని, నవోదయ విద్యాలయాలు పివి హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పి గురువులు విద్యకు తొలి అడుగులు వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఒక కార్మికుని కుటుంబానికి ₹1,02,00,000 బీమా చెక్కును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందజేశారు. ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ చెక్కును మృతి చెందిన రామగుండం ఒక ఏరియాకి సపోర్ట్ మ్యాన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య లతకు అందజేశారు. సాలభంగి గ్రామస్తులు సమస్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్కూల్ కోసం 3 కిలోమీటర్ల పడవ ప్రయాణం, 2 కిలోమీటర్ల పొలం గట్లపై నిండా 10 ఏళ్లు కూడా లేని చిన్నారులు నడిచి వెళ్తున్నారన్న కథనాలు చూసి మంత్రి లోకేష్ చలించారు. ఆ చిన్నారుల పరిస్థితిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ వెంటనే గ్రామంలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు పలువురు హాస్టల్లో ఉండి చదువుకునేలా, మిగతా విద్యార్థులు గ్రామంలోనే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు, వేస్ట్ మేనేజ్మెంట్, డ్రైనేజ్ ప్రజలకు ముఖ్యం. కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో 80% ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంప్ కార్యాలయంలో ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంతోనే మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారిందని అన్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటున్నామన్నారు. 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి 10,000 కోట్లతో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందించినట్లు తెలిపారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని నేతృత్వంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్లు తమకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు మంత్రికి తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా రంగాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్ మండలం మారుతినగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మంత్రి ప్రయాణిస్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొట్టింది. దాంతో ఆయన కారు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయన మరో వాహనంలో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలు జిల్లా మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఇంజనీర్ అసిస్టెంట్ కౌన్సిలింగ్లో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కౌన్సిలింగ్ బదిలీలు పారదర్శకంగా జరపాలని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల లెటర్ ప్యాడ్లు ఉన్న ఉద్యోగులకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు వారు తెలిపారు. 1, 2, 3 ఆప్షన్లలో మెరిట్ చూపకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఉద్యోగుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా పరిషత్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అదుపు చేశారు.
రాష్ట్రంలో మోసపూరిత పరిపాలన కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటలోని తన కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంకచర్ల క్రాస్ కన్నీరు తీసుకొచ్చి రాయలసీమకు సాగునిస్తామని చంద్రబాబు చెప్తున్న మాటల్లో నిజం లేదన్నారు. 1,00,000 కోట్లతో పనులు చేపడతామని చెప్పటం కేవలం కమిషన్ కోసం తప్ప రైతులకు మేలు చేకూర్చే పని కాదని ఆయన తెలిపారు. పరిపాలనలో నాయకులు ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉండాలి తప్ప మోసం చేసే బాటలు చెప్పి కాలం గడపటం సరికాదన్నారు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారని, కేవలం 20,000 కోట్లు పెడితే రాయలసీమకు నీరు తీసుకొచ్చే పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా యానంలో మల్లాడి కృష్ణారావు అభిమాని మల్లాడి వెంకటి మానవత్వం చాటుకున్నారు. గోదావరిలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని ప్రాణం కాపాడారు. యానం ఎదుర్లంక బాయయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడకు చెందిన తలాంటం శ్రీనివాసరావు అనే వ్యక్తి గోదావరిలో మునిగిపోతున్న శ్రీనివాసరావును చూసిన స్థానిక యువకులు వెంటనే స్పందించి ఇంజిన్ బోటులో గోదావరిలోకి వెళ్లి అతనిని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వేగంగా స్పందించి ఒక నిండు ప్రాణం కాపాడిన మల్లాడి కృష్ణారావు అభిమాని మల్లాడి వెంకట్ను స్థానికులు అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగింది. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో పురవీధులు జనసంద్రంగా మారాయి. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మారుమోగాయి. ఇస్కాన్ సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి భజన కీర్తనలు భక్తి బాటలతో విశేషంగా ఆకట్టుకున్నారు. అంతకుముందు మధుర జన్నింగ్ ఆవరణలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర వాహనాన్ని ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ మౌనం వీడారు. స్వేచ్ఛ మరణానికి తానే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ స్వేచ్ఛ జీవితంలోని విషాద కోణాలను, ఆమెకు తనలో ఉన్న సంబంధాన్ని వివరించారు. తనపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపడానికి ఈ నిజాలు చెప్పాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ మంచినీటి విభాగం ఉద్యోగులు చేపట్టిన సమ్మె విరమించారు. సిబ్బంది జీతాలు పెంచకపోవడంతో 2 రోజులుగా ధర్నా నిర్వహించారు. విశాఖ మహానగర పాలక సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు సిబ్బంది ఉద్యోగులతో మాట్లాడారు. 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు వేతనాలు పెంచేందుకు హామీ ఇవ్వడంతో సిబ్బంది సమ్మెను విరమించారు. సమ్మె విమరణతో బోని వాటర్ వర్క్స్ నుంచి విశాఖ నగరానికి మంచినీటి సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. చైతన్య పాఠశాలలో పుస్తకాలను, నోట్బుక్లను అనుమతులు లేకుండా అక్రమంగా అధిక రేట్లకు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. స్కూల్ నోట్బుక్ల గదులను సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సాయి గణేష్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు పాఠశాల పేరుతో ఎక్కడా కూడా పుస్తకాలు అమ్మరాదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడ అర్బన్ మండల పరిధిలోని పాత కొడిముంజ గ్రామ శివారులో అక్రమ మట్టి రవాణా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. రాత్రి వేళల్లో ఎటువంటి చప్పుడు లేకుండా మట్టిని భారీగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 10 టిప్పర్లు, 2 డిటాచీ జేసీబీలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. రామపాలెం సమీపంలోని గుట్టల నుంచి మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణా పర్యావరణానికి తీవ్రమైన హానికరమని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ 2 డిపోలో పార్క్ చేసి ఉంచిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 6 గంటల సమయంలో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సును స్టార్ట్ చేసిన డ్రైవర్కి బస్సులో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి డిపో సిబ్బందికి, జేబీఎంకి బ్రాంచ్ మేనేజర్కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డిపో అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలు విస్తరించేలోపే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. పారిశుద్ధ్యం పడికేసిందని, డ్రైనేజీలు మురికి కుప్పలుగా మారాయని తెలిపారు. దీంతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. రోడ్లపై వర్షం నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని స్థానిక జూనియర్ కళాశాల వద్ద భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. సుమారు 62 లక్షల నిధులతో ఈ అన్న క్యాంటీన్ భవనాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రమిస్తుందని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా పూర్తి కాకముందే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి మున్సిపల్ అధికారులు వెళ్లారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. భగత్ సింగ్ నగర్లో 10 సెంట్ల స్థలంలో పెద్ద భవంతిని పెద్దారెడ్డి నిర్మాణం చేశారని తెలిపారు. అయితే ఇందులో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మర్రివారిపేటలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ భర్త రాజేష్ తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసేశాడు. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో చికెన్ కొట్టే కత్తితో స్నేహితుడి పీతాని సతీష్ మెడపై దాడి దిగాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తాగునీటి సమస్యను తీర్చేలా ఉద్దానం ప్రాజెక్టు 2వ దశకు శంకుస్థాపన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కాగువాడలో 265 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి గ్రామాల్లో రహదారులు, ఇతర ప్రాజెక్టులను ఏడాది కాలంలోనే నిర్మించామన్నారు. త్వరలో మెలియాపుట్టి మండలంలోని ఐటీడీఏ ఏర్పాటుకు చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2 వంశధార నుంచి సాగునీరు విడుదలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువుల, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. టీజీఐ ఐసీఈవీసీ ఎండీగా కె శశాంక్ను, గనులు భూగర్భ శాఖ డైరెక్టర్గా పల్లూరి క్రాంతిని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కాత్యాయనీదేవికి అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఖమ్మం మొప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేందర్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బదిలీ చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డీఎస్పీలు, హైదరాబాద్ జంట నగరాల్లో భారీగా ఏసీపీలను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ వేశారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రజలను, విద్యార్థులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ గురించి అడిగినా వాళ్లను హేళన చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి తాను వాగ్దానం చేయలేదని అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఈ స్టాంపుల కుంభకోణంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి కీలకంగా ఉన్న మీసేవా బాబు, అతని భార్య భార్గవి, కురుబ మోహన్ బాబును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్ఆర్పీతో పాటు మరో 4గురికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎస్ఆర్సీ, నియో, సూరజ్ కంపెనీలతో పాటు కళ్యాణదుర్గానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ 4గురికి సంబంధించిన 2 కోట్ల మేరకు ఈ స్టాంప్ మోసం జరిగినట్లు గుర్తించామని చెప్పారు.
కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆయన జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుంచి XM-4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ISSకి చేరుకున్నారు. ఈ మిషన్లో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విటన్స్, పోలాండ్కు చెందిన స్లావోజ్ విన్సియాన్స్కి, హంగరీకి చెందిన టిబోరో కప్పు కూడా ఉన్నారు. ఈ మిషన్ జూన్ 26, 2025న ISS యొక్క హార్మోనీ మాడ్యూల్తో విజయవంతంగా డాక్ అయింది. ఫ్రాన్స్లో జరిగిన ఫేటీ లా మ్యూజిక్ ఫెస్టివల్లో ఇంజెక్షన్ల దాడి కలకలం రేపింది. యువతులే టార్గెట్గా ఈ దాడులు జరగ్గా 145 మంది అస్వస్థతకు గురయ్యారు. తల తిరగటం, తిమ్మిరి, వేడి ఆవిర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. ఇంజెక్షన్లో రోహిప్లోల్, GHB వంటి డేట్ రేప్ డ్రగ్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టాక్సికాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ఫెస్టివల్కి ముందు సోషల్ మీడియాలో ముఖ్యంగా అబ్రేస్ సోయిర్ వంటి ఫెమినిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు మహిళలపై దాడులకు పిలుపునిచ్చే పోస్టుల గురించి హెచ్చరించారు. ఇరాన్కు సైనికేతర అణు సౌకర్యాల కోసం $30 బిలియన్ ఇస్తున్నట్లు నకిలీ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించిందని ట్రంప్ మండిపడ్డారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆయన స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్ న్యూస్, మీడియా పండివార్చిన కథనాలు అంటూ విమర్శలు చేశారు. ఇరాన్తో కొత్త దౌత్య ఒప్పందానికి ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతుందని CNN ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడుల అనంతరం ట్రంప్ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ గల్ఫ్ దేశాల ప్రతినిధులతో శ్వేత సౌధంతో సమావేశమయ్యారు. టీమిండియా ఉమెన్స్ టీం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహిళల ఇంగ్లాండ్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ ప్రారంభమైన T20 సిరీస్లో మహిళల టీమిండియా జట్టు బోని కొట్టింది. మొదటి మ్యాచ్లోనే ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి 97 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మహిళల టీమిండియా. ఇంగ్లాండ్లో జరుగుతున్న T20 మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ స్మృతి మందాన అదరగొట్టారు. సెంచరీతో రాణించారు. ఇప్పటి వరకు 53 బంతులు ఆడిన ఆమె 102 పరుగులు చేశారు. ఇందులో 3 సిక్స్లు, 14 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు టీమిండియాకు సైతం భారీ స్కోర్ వచ్చే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 17 ఓవర్లు పూర్తి కాగా 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఇప్పటికే 184 పరుగులు చేసింది. సులువుగానే 200 పైచిలుకు టార్గెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.